ఎక్కువ ఇళ్లకు ఇప్పెత్తినాం. నేను అప్పుడు మంత్రిగా ఉన్నా, బ్రహ్మానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. దాదాపు కొన్ని వేల మందికి మేము డిప్పెత్తి ఎవరికైతే వాళ్ళకి ఎత్తినామో వాళ్ళ లోన్లు కూడా తీసుకొని వాళ్ళ కాపురాలు చేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. ఆయన ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇంతవరకు అది చేయలేదు. అది చెప్పేది అప్పుడు కంప్లీట్ అయినా లేదు. మీ కళ్ళారా మీరు అందరూ తెలుసు, మీకు తెలిసి నేను చెప్పాల్సి వస్తుండే. మరి అప్పటి పరిస్థితి ఈయన ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడో నాకైతే తెలియదు. కానీ పెట్టుబడి కాదు, ఒకేళ్ళు అట్లా ఎయిట్లో పెడుతున్నాడు, ఒకేళ్ళు కూడా ఇన్కంప్లీట్ అయిపోయింది. అది కొల్లపది మన మొగులిని వాళ్ళకి ఇస్తామని చెప్పి ఒక్కడు కూడా లేడాడా. ఇటు ఎక్కువ వెళ్ళి 8 ఏళ్ళు వెళ్ళి ఇక్కడ 13,000 ఏళ్ళు నిర్ధారణ ఇచ్చాను. ఇక్కడ ఐలూరులో 2 కలుపుతాయి. ఇంకా ఇన్కంప్లీట్ అయినా ఇక్కడ రైతు రేవాల్పడు కదా, అది ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినాడు? నేనైతే ఆల్రెడీ కంప్లీట్ అయినా రంగులు కొట్టుకునేవు కదా. ఇప్పుడు నవ్వుతాడు, సిగ్గు ఉండేటోడు ఎవరైనా చెప్తాడా? 5 ఏళ్ళు తీసిన ఫోటోలు కాబట్టి తీస్తాను. ఆ దగ్గర వెళ్ళి వచ్చిన ఫోటోలు ఉన్నాయి కదా దగ్గర. ఆ మున్సిపల్ కమిషన్ ఇంత ఇది ఇచ్చినాడు ఆల్బమ్. కాబట్టి అబద్ధాలు చెప్పకుండా ఇక్కడ రాజకీయాల్లో అదే గమనిస్తారు ప్రజలు. సీఎం చేసినాడు ఏం కదా, ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడు స్తోమత కూడా లేదు కదా వీళ్ళకు. ముఖ్యమంత్రి దయాస్ మీద అపాయత కలుపుతున్నాడు కానీ ఎలక్షన్ వచ్చినాయి వీళ్ళ ముఖాలను ఎప్పుడో చూసినాడు ముఖ్యమంత్రి. మొత్తం జిల్లా అంతా నాకు కూడా రాష్ట్రం అంతా వచ్చినారు ఆయనకి. కనీసం 10-15 మంది బుక్ చేసుకోలేకపోయినారు. ఆయన ఎవడో సాక్ష్యాన్ని ఒప్పుడే లేనిది కూడా చెప్పినాడు ఎవరు కామెంటేటర్. జనం అయితే జరిగింది మీటింగ్ ఎక్కడ కాలేజ్ రోడ్లో జనం యాడ్ చూపిస్తున్నాడు. ఆర్టిస్ట్ పెట్టిన దాకా చూపిస్తున్నాడు వచ్చినట్టు. అదంతా గ్రౌండ్కి చూపి అట్ట చూపించాడు. ఏం చూస్తారు, మీరు చూస్తారు, జనం చూశారు. ఎక్కడెక్కడ నుంచి బస్సులు, కావలి నుంచి బస్సుల, కావలి నుంచి వెంకటగిరి నుంచి బస్సులు, పేపర్లు మీరే వేశారు. వర్షాభావం ఉంది, వర్షాభావం ఉంది. ముఖ్యమంత్రి మాట్లాడాలా, నేను రాష్ట్రానికి మెసేజ్ చేయాలి కదా. 30 వరకు 30 వరకు ముఖ్యమంత్రి ఉంటాడు, అక్కడ పోతాడు. ఎట్లా అంతవరకు అలా ప్రజలు చెప్పాలి కదా. నేను వచ్చాను అందరు మీకు ఇచ్చింది ఎవరికి ఇచ్చింది? నువ్వు కూరగాయలు ఇచ్చినావు. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చినాడు, ఆయన భర్త మన ఎవరు వజ్రాంగిరెడ్డి కుమారుడు, ఆయన దశరథ రామరెడ్డి అలుగు కట్టాలట. మాకు అదేదో రివాల్వింగ్ది బ్రిడ్జ్ వద్దు, మీరు అలుగు పడితే 60 టీఎంసీలు నీళ్ళు నిలబడతాయని చెప్పారు. ముఖ్యమంత్రి ఎప్పుడైనా మాట్లాడాడా? దాని గురించి చెప్పాలి కదా. దాని గురించి మాట్లాడాలి. ఎవరు అడిగేది కదా. వీళ్ళకి ధైర్యం ఉంటే రాయలకు. భారతంలో వెళ్ళిపోయినాడు. భారతంలో రామాయణం, రాముడు, రావణాసురుడు, నరకాసురుడు. నేను చెప్పాను కదా, నరకాసుడు ఏదో ఒక పేరు పెట్టి నువ్వు మోడీ గారికి అని పేరు చెప్పు, నీకు ధైర్యం ఉంటే. చెప్పగలుగుతా మోడీకి? మీ ముగ్గురు కలిసినారని చెప్పాడు. మళ్ళీ ఒక నరకాసుడు అంటే, ఒక రావణాసుడు అంటే, ఒక దుర్యోధనుడు అంటే. అంత అమ్మడవుతారా? ప్రజెంట్ ఏమిటి కూడా గొర్రెలు అనుకుంటున్నారు. మీరు ఆమెకు అలవాటు అయింది అమ్మాయికి. ఆమె ఒకసారి చెప్తా ఉంది, గొర్రెలు కొనేట్టు కొన్నాం మీ పని సంవత్సరం మళ్ళీ ప్రజలు కూడా గొర్రెలు చేస్తారా కొన్నికి? ఏమే టాటా వాడు ఓడిపోయినాడా? మళ్ళీ ఎలక్షన్ పోలేవాడు. భార్గవ మరి కంపెనీలో పనిచేసే 1967లో సౌత్ బాంబే నిలబడాడు. మరి కంపెనీలో పనిచేసేవాడు గెలిచాడు, టాటా ఓడిపోయినాడు. డబ్బు పనిచేయదు, అహంకారం పనిచేయదు. రాజకీయాల్లో సభ్యసులు కానీ మర్యాద ఉంటే రాజకీయాలు ప్రజలు కొట్టేస్తారు. అహం అంటే ఏర్పడి నీకంటే డబ్బులు ఎంతమంది చక్రవర్తులు పోయినారు. మొగల్ ఫ్యామిలీ అడుపుది ఉందని చెప్పి వచ్చింది.